హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే పిల్లలు స్కూల్ జాయిన్ చేసే ముందు కావాల్సిన ఐటమ్స్ అయితే చూపించేబోతున్నాను. స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే బుక్స్ దగ్గర నుంచి బుక్స్ కవర్స్, స్టిక్కర్స్, స్నాక్స్ బాక్స్, అలాగే వాటర్ బాటిల్, బ్యాగ్, షూ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అండ్ ఐటమ్స్ అయితే మనకి కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఈ రోజు వీడియోలో నేనైతే అవన్నీ చూపించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మన పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్కి పంపిస్తున్నామంటే పిల్లలకే కాదు మనకు కూడా చాలా ప్రీషియస్ మూమెంట్స్. అప్పటి వరకు మనతో ఉండి వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మేము మా బాబుకి ఫస్ట్ టైం తీసుకున్న స్కూల్ బాక్స్, బాటిల్, అలాగే బ్యాగ్ అన్నమాట. ఈ మూడు, ఈ ఎల్లో కలర్ బ్యాగ్. ఎందుకంటే స్కూల్ వాళ్ళు అన్ని ప్రొవైడ్ చేస్తామన్నారు, బట్ కాకపోతే కొంచెం టైం పడుతుంది కదా, 1 month అలా తీసుకుంటారు. సో ఈ లోపల వీడికి వేసుకోవడానికి ఇవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ ఎల్లో కలర్ బ్యాగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఆ సెట్ ఇక్కడ చూపిస్తున్నా నేను. ఆ తర్వాత 1 month తర్వాత స్కూల్ బ్యాగ్ అను, డ్రెస్సెస్, అలాగే బెల్ట్, క్యాప్, ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఫ్రీగా అయితే ఇవ్వలేదండోయ్. మనం స్కూల్ ఫీజులో ఇవన్నిటికీ కూడా మనం అమౌంట్ అయితే పే చేస్తాము. సో వాటికి సంబంధించిన ఐటమ్సే ఇవన్నీ. అలాగే ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చిన ఫస్ట్ రోజు అయితే మా ఓడి ఆనందానికి అయితే అవధులు లేవు. అంత కొత్త కొత్తగా ఉంటుంది కదా పిల్లలకి. సో ఆ బుక్స్ కానీ ఆల్రెడీ తెచ్చిన వెంటనే ఒక బుక్ అయితే చింపేశాడు. ఇంకా లేట్ చేయకుండా మేము కవర్స్ తీసుకొచ్చి అవైతే వేసేసాము. పిల్లలకి సహజంగా ఏంటంటే బుక్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ఈ ఏజ్ లో ఇంకా తెలియదు కదా. సో వాళ్ళు అది కూడా ఒక ఆడుకునే టాయ్ లాగానే ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ షూకి వచ్చేసి ఒక పెద్ద స్టోరీ అయితే ఉంది. మా ఓడి కాలు చాలా సైజ్, ఫూట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నర్సరీకి సంబంధించి షూస్ అయితే ఇచ్చారు, బట్ అది మా ఓడికి సరిపోలేదు. దాని తర్వాత మళ్ళీ మార్చి 2 sizes బిగ్ సైజ్ అయితే తీసుకోవడం జరిగింది. నాకు వీళ్ళ స్కూల్ డ్రెస్ కలర్ అయితే బాగా నచ్చింది. సో ఇవి ఒక 2 sets ఇచ్చారు. ఆ తర్వాత స్పోర్ట్స్ వేర్ అన్నమాట. ఇది వచ్చేసి వీక్లీ వన్స్ ఉంటుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇప్పటి పిల్లలకి ఏదన్నా ఐటమ్ ఇచ్చారు అంటే అవి ఫస్ట్ వేసేసుకునే వరకు నిద్ర పట్టదు. ఇది వచ్చేసి యాప్రాన్ అంట. నర్సరీ వాళ్ళకి పెయింటింగ్ క్లాసెస్ ఉంటాయంట. సో వాళ్ళ డ్రెస్ కి కలర్ అంటకుండా ఉండడానికి ఇచ్చిన సెటప్ అసలు ఏంటో. ఈ కాలంలో స్కూల్స్ కానీ వాళ్ళు ఇచ్చే ఐటమ్స్ కానీ అన్ని చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి. మనప్పుడు అసలు ఏం ఉండేవి కాదు. సో వీడైతే ఇది వేసేయమని గోల్ పెట్టాడు. సో వీడియో తీసేటప్పుడు అయితే వేసేసాను. ఆ తర్వాత ఇది వచ్చేసి స్నాక్స్ బాక్స్. మా వాడికి స్కూల్ ఓన్లీ ఆఫ్టర్నూన్ 1 వరకే ఉంటుంది. లంచ్ టైంకి అయితే ఇంటికి వచ్చేస్తాడు. నేను ఇక్కడ ఈ వీడియోలో మెయిన్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే పిల్లలకి చాలా హెల్దీగా ఉండే స్నాక్స్ అయితే పెట్టడానికి ప్రిఫర్ చేయండి. అలాగే మనకి బిస్కెట్స్ కానీ ఈ ప్యాక్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, చాక్లెట్స్, లేస్, ఇలాంటివి అయితే అసలు పెట్టద్దు, ప్రిఫర్ చేయొద్దు. మనం ఉన్న బయట ఎన్వైరన్మెంట్ కానీ మనం తినే ఫుడ్ కానీ చాలా బ్యాడ్ గా ఉంది. సో దానివల్ల ఎక్కువగా హెల్దీగా ఉండే ఫుడ్ అయితే పెట్టండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఎక్కువగా ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను. మాక్సిమం వీక్ లో 5 days వరకు కూడా వాడికి 4 days ఫ్రూట్సే పెడతాను. మిగిలిన ఒక రోజు మాత్రం వాడికి ఇష్టమైన ఐటమ్ మాత్రం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇప్పటి నుంచే పిల్లలకి హెల్దీ ఫుడ్ అలవాటు చేయండి. ఈ సెటప్ అంతా వేసుకున్న తర్వాత ఈ రోజు ఫస్ట్ డే అన్నమాట వీడు స్కూల్ కి వెళ్ళడము. సో వాడి హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. అందుకే ఇది మెమరీగా ఉండాలని చెప్పేసి నేనైతే వీడియో షూట్ చేయడం జరిగింది. మొత్తం అంతా కంప్లీట్ గా రెడీ అయిపోయాడు. ఆల్మోస్ట్ టైం కన్నా ముందే రెడీ అయిపోయి కూర్చున్నాడు. అండ్ ఇంకా హ్యాపీనెస్ తోటి మాకే కాకుండా ఎదురుగుండా ఉన్న వాళ్ళకి కూడా బాయ్ చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాడు అనమాట. ఒక స్కూల్కి వెళ్తున్నట్టు అయితే లేదు, ఏదో ఒక ప్లే ఏరియాకి వెళ్తున్నాడు, ఏదో ఆడుకోవడానికి వెళ్తున్నట్టే ఫీల్ అయ్యాడు ఆ రోజు అయితే.
సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్తానికి ఎంత ఎగ్జైట్మెంట్గా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, అలాగే ఫస్ట్ టైం మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు మనము అంతే ఎగ్జైట్మెంట్ తోటి, అలాగే ఒక టైప్ ఆఫ్ ఏదో తెలియని డిఫరెంట్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో ఇలా అయితే మా వాడికి స్కూల్ మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. హ్యాపీగా ఏడు పాపేసి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ.